హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ఇంపార్టెంట్ వీడియోతో వచ్చానండి. ఇది చాలా ఇంపార్టెంట్. కొత్తగా యూట్యూబ్ చేయాలని అనుకునే వాళ్ళకైతే ఇంకా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ముందు 4000 వాచ్ టైం ఉండాలి. 10 మిలియన్స్ షార్ట్స్ చేస్తే 10 మిలియన్స్ వ్యూస్ ఉండాలి. ఇప్పుడు అదంతా వచ్చే సంవత్సరము ఫిబ్రవరి 1 నుంచి అనుకుంటా 2027 నుంచి కొత్త రూల్స్ పెట్టబోతుందని చాలా వీడియోస్ అవి వస్తున్నాయి. ఇప్పుడు దాని గురించి ఫుల్గా వివరంగా తెలుసుకుందాము. 4000 గంటలో వాచ్ టైం 8000 కాబోతుంది. మీరు యూట్యూబ్ కానీ ఏది కానీ ప్రారంభించాలన్నా తొందరగా చేయాలంటే ఈ 3-4 మంత్స్లోనే మీరు పూర్తి చేస్తే బాగుంటుంది. లేదంటే ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాల్సిన చాలా పెద్ద అప్డేట్ వచ్చిందండి. ఆగస్టు 10 మళ్ళీ 2026 యూట్యూబ్ తన పార్ట్నర్ ప్రోగ్రామ్కి సంబంధించి కొత్త మార్పులను ప్రకటించింది. ఈ మార్పులు 2027 ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. ఇప్పటి వరకు మనం యూట్యూబ్ మానిటైజేషన్ కోసం ఎక్కువగా ఉన్నది 1000 సబ్స్క్రైబర్స్, 4000 గంటల వాచ్ టైం కదా. లేదా షార్ట్స్కి అయితే 1000 సబ్స్క్రైబర్స్ 90 రోజుల్లో 10 మిలియన్ షార్ట్స్ వ్యూస్ తెచ్చుకోవాలి. కానీ ఇకపై కొత్తగా యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ కావాలని అనుకుంటే క్రియేటర్ కోసం ఈ కొత్త టార్గెట్లు పెరిగిపోతున్నాయి అన్నమాట. 4000 గంటల స్థానంలో 8000 గంటలు మరియు 10 మిలియన్ షార్ట్స్ వ్యూస్ స్థానంలో 20 మిలియన్ షార్ట్స్ వ్యూస్. అయితే ఇది ఇప్పటికే మానిటైజేషన్ వచ్చిన వాళ్ళకి కూడా వస్తుందా అని అంటే, ఛానల్లో 1000 సబ్స్క్రైబర్స్ ఉన్న వాచ్ టైం 4000 మాత్రమే ఉంటే ఏం చేయాలి? 3000 లేదా 3500 గంటలు ఉన్న వాళ్ళు ఏం చేయాలి? షార్ట్స్ మాత్రమే చేస్తున్న వాళ్ళు పరిస్థితి ఏంటి? 500 సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి ఏమైనా మార్పు ఉందా? అసలు యూట్యూబ్ ఈ మార్పులు ఎందుకు తీసుకొస్తుంది? ముఖ్యంగా 2027 ఫిబ్రవరి 1కి ముందు మానిటైజేషన్కి ప్రయత్నిస్తున్న వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి? ఈ వీడియోలో ప్రతి ఒక్కటి చాలా సింపుల్గా ఒక్కొక్కటిగా పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఈ ప్రకటన ఎప్పుడు వచ్చిందంటే ఆగస్టు 10వ తారీఖు 2026 యూట్యూబ్ ఈ కొత్త పార్ట్నర్ ప్రోగ్రామ్ చేంజెస్ గురించి ప్రకటించింది. అయితే యూట్యూబ్ గురించి ఊహించి చెప్పిన విషయం కాదు. యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఆధారంగా ఈ మార్పులు వచ్చాయి. అదే సమయంలో యూట్యూబ్ క్రియేటర్ ఇన్సైడర్లో కూడా చేంజెస్కి సంబంధించి వివరాలు వెల్లడింపబడ్డాయి. మరి ఈ కొత్త రూల్స్ ఎప్పుడు అమల్లోకి వస్తాయి అంటే 2027 ఫిబ్రవరి 1 నుంచండి. అంటే ప్రస్తుతం 2026 ఆగస్టు నెలలో ఉన్నాం కాబట్టి మనం ఇంకా కొన్ని నెలలు సమయం ఉంది. ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో మానిటైజేషన్ కోసం ప్రయత్నిస్తున్న క్రియేటర్స్కి ఇది చాలా ముఖ్యమైన విషయం. ప్రస్తుతం ఉన్న మానిటైజేషన్ రూల్ ఏంటి? ఇప్పుడు ముందుగా ప్రస్తుత రూల్ అర్థం చేసి ప్రధానంగా యాడ్ రెవెన్యూ షేరింగ్ కోసం YPPలోకి రావాలంటే లాంగ్ టర్మ్ వీడియోస్ చేస్తే క్రియేటర్కి 1000 సబ్స్క్రైబర్స్, గత 12 నెలల్లో 4000 వ్యాలిడ్ పబ్లిక్ వాచ్ అవర్స్ అవసరం. 2027 ఫిబ్రవరి 1 నుంచి కొత్తగా YPPలోకి ప్రవేశించాలనుకునే క్రియేటర్స్ కోసం కొత్తగా పెట్టాలనుకునే వాళ్ళకి థ్రెడ్ హోల్ పెరగబోతుంది. లాంగ్ ఫామ్ మార్గంలో 1000 సబ్స్క్రైబర్స్, గత సంవత్సరం 8000 వాచ్ టైమ్ క్వాలిటీ అవసరం. సబ్స్క్రైబర్స్ 1000, లాంగ్ వీడియోస్ వాచ్ టైమ్ 4000 అవర్స్ అయితే కాల పరిమితి 12 మంత్స్. అయితే 2027 ఫిబ్రవరి 1 ఎందుకు అంత ముఖ్యమైనది? ఇది ప్రతి చిన్న క్రియేటర్ గుర్తుపెట్టుకోవాల్సిందండి. 2027 ఫిబ్రవరి 1 నుంచి కొత్త YPP అప్లికేషన్స్ కొత్త థ్రెడ్ హోల్ వర్తిస్తుంది. అంటే మీరు ఇప్పటి వరకు 3000 వాచ్ టైము, 3500 వాచ్ అవర్స్ చేసి ఉంటే, లేదా 3000 9000 వాచ్ అవర్స్
అంటూ ఉన్నట్లయితే మీరు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న థ్రెడ్ హోల్ 4000 అవర్సే కాబట్టి. కానీ కొత్త రూల్స్ అమల్లోకి వచ్చిన తర్వాత కొత్త వైపీపీలోకి రావాలనుకునే క్రియేటర్స్ 8000 అవర్స్ అవుతుంది. 8000 అవర్స్ అంటే చాలా కష్టం. ఇంకా చాలా సమయం ఉంది, తర్వాత చూద్దాం అనుకుంటే కుదరదండి. వీలైనంత తొందరగా కంప్లీట్ చేసుకోండి. ఇప్పుడు ఎవరైతే మానిటైజేషన్కి దగ్గరలో ఉన్నారో వాళ్ళకి ఎలాంటి ఇది లేదని అనుకుంటున్నారు. జనవరి 31, 2027 వరకు ఏమవుతుంది? అక్కడ చాలా మంది క్రియేటర్ ఒక ముఖ్యమైన సందేహం వస్తుంది. అయితే జనవరి 31 వరకు 2027 4000 అవర్స్ టార్గెట్తో ప్రయత్నించవచ్చా? ప్రస్తుతం అందుబాటులో ఉన్న ట్రాన్సాక్షన్ ఇన్ఫర్మేషన్ ప్రకారం కొత్త క్రియేటర్స్ ప్రస్తుతం ఎలిజిబిలిటీని ఉపయోగించుకునే అవకాశం ఈ కొత్త రూల్స్ అమల్లోకి రాక ముందు వరకు ఉంటుందట. 2027 జనవరిలోకి ముందే ఈ క్రియేటర్స్ పూర్తి చేసి వైపీపీలోకి అప్లై చేయడానికి ప్రయత్నించడం ప్రాక్టికల్ స్ట్రాటజీ. కానీ ఒక విషయం, 4000 అవర్స్ పూర్తి చేశామంటే మానిటైజేషన్ వచ్చేసింది అని కాదు. వైపీపీ అప్లికేషన్లో యూట్యూబ్ ఛానల్ని రివ్యూ చేస్తుంది కదా. మీ ఛానల్ కంటెంట్ యూట్యూబ్ మానిటైజేషన్ పాలసీలకు అనుగుణంగా ఉంటేనే అప్లై ఎలిజిబుల్ అవుతుంది. ఇప్పటికే మానిటైజేషన్ వచ్చిన వాళ్ళకి ఏమవుతుంది? ఇది చాలా పెద్ద కన్ఫ్యూజన్. మీ ఛానల్ ఇప్పటికే వైపీపీలో ఉంటే మీకు మానిటైజేషన్ వస్తుంది. ఇక నాకు 8000 అవర్స్ తప్పనిసరిగా కావాలా అని భయపడాల్సిన అవసరం లేదు. ఈ కొత్త థ్రెడ్ హోల్ ప్రధానంగా కొత్తగా వైపీపీలోకి ప్రవేశించాలనుకునే క్రియేటర్స్ కోసమే. ఇప్పటికే వైపీపీలో ఉన్న క్రియేటర్స్ కొత్త ఎంట్రీ థ్రెడ్ హోల్ కారణంగా ఒక్కసారిగా 8000 అవర్స్ తీసుకెళ్లబడరు. తాజా రిపోర్ట్ల ప్రకారం ఎక్సైటింగ్ వైపీపీ మెంబర్స్ ఈ ఎంట్రీ థ్రెడ్ హోల్డ్ ఇంక్రీజ్ వల్ల బయటకు వెళ్ళరు. అంటే మీకు ప్రస్తుతం మానిటైజేషన్ ఉంది, మీకు 5000 అవర్స్ ఉన్నాయి, 8000 అవర్స్ లేవు. అందుకు మాత్రమే మీ మానిటైజేషన్ పోదు. ఇది ఇక ఎప్పుడు ఏ రూల్స్ పట్టించుకోవాల్సిన అవసరం లేదని కాదు. ఎక్సైటింగ్ క్రియేటర్ కోసం మరో ముఖ్యమైన విషయం, యూట్యూబ్ కొత్త రూల్స్ వైపీపీలో ఎర్నింగ్ కొనసాగించడానికి క్రియేటర్ యాక్టివిటీపై కూడా రిక్వైర్మెంట్స్ ఉంచుతుందంట. తాజా వివరాల ప్రకారం యాన్యువల్ వాచ్ అవర్స్, షార్ట్స్ వ్యూస్ లేదా రెగ్యులర్ అప్లోడ్స్ వంటి యాక్టివిటీ క్రైటీరియా కూడా ప్రస్తావింపబడ్డాయి. అలాగే ఛానల్ను చాలా కాలం పూర్తిగా ఇన్యాక్టివ్ వదిలేయడం కూడా సమస్య కావచ్చు. అందుకే ఒకసారి మానిటైజేషన్ వచ్చింది, ఇక వీడియోస్ అప్లోడ్ చేయకపోయినా జీవితం మనీ వస్తుంది అని అనుకోవద్దు. యూట్యూబ్ ఛానల్ యాక్టివ్గా ఉండడం అసలు పెద్ద మార్పు ఏంటి? ఇప్పుడు షార్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రస్తుతం 10 మిలియన్ క్వాలిఫైడ్ షార్ట్స్ వ్యూస్ ఇన్ 90 days అవసరం. కానీ కొత్త క్రియేటర్స్ కోసం 2027 ఫిబ్రవరి 1 నుంచి 20 మిలియన్స్ వ్యూస్ 90 days అవసరం. 10 మిలియన్స్ వచ్చిన వాళ్ళకి ఇప్పుడు 20 మిలియన్స్ రెట్టింపు చేశారు. అందుకే వీలైనంత తొందరగా మీరు యూట్యూబ్ కంప్లీట్ చేస్తున్న వాళ్ళు కొంచెం టైం ఇచ్చి వెళ్ళాలి. ఒక విషయం, కానీ షార్ట్స్ క్రియేటర్ పూల్ నుంచి ఎర్నింగ్ కొనసాగించడానికి 10 మిలియన్ క్వాలిఫైడ్ షార్ట్స్ వ్యూస్ 90 daysలో మెయింటైన్ చేయాల్సిన రిక్వైర్మెంట్ మరో విషయం. తాజా వివరాల ప్రకారం క్రియేటర్స్ షార్ట్స్ క్రియేటర్ పూల్ నుంచి ఎర్నింగ్ పొందడానికి 90 days 10 మిలియన్ క్వాలిఫైడ్ షార్ట్స్ వ్యూస్ మెయింటైన్ చేయాలి. 20 మిలియన్ కొత్తగా వైపీపీ ఎంట్రీకి సంబంధించిన థ్రెడ్ హోల్. ఇంతే ఉంది. ఇంతకు ముందు అయితే 500 సబ్స్క్రైబర్ ఉన్న వాళ్ళకి పరిస్థితి ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం. కొంతమంది ఇప్పుడు 500 పూర్తి చేసి ముందుకు వెళ్ళబోతున్నారు. 8000 అవర్స్ వస్తే 500 సబ్స్క్రైబ్స్ ఉన్న వాళ్ళ పరిస్థితి మానిటైజేషన్ అవదా అంటే యూట్యూబ్ ఎక్స్పెండ్ వైపీపీ అనే ఎర్లియర్ యాక్సెస్ లెవెల్ ఉంది. ఎలిజిబుల్ క్రియేటర్ 500
సబ్స్క్రైబర్ వద్ద కొన్ని మానిటైజేషన్ ఫీచర్స్ అందుబాటులో ఉండవచ్చట. ఉదాహరణకు ఛానల్ మెంబర్షిప్, సూపర్ చాట్, సూపర్ స్టిక్కర్స్ ఇవి ఉన్నాయి కదండి, అవన్నీ వస్తాయని చెప్తున్నారు. 4000 వాచ్ అవర్స్ అంటే నిజంగా ఏ వాచ్ టైము? ఇక్కడ కూడా క్రియేటర్ జాగ్రత్తగా ఉండాలి. మీరు షార్ట్స్ వచ్చిన వాచ్ టైంను తీసుకొని నాకు అది షార్ట్స్లో వచ్చే వాచ్ టైము అవర్స్లోకి పని చేయదండి, అది మీకు తెలిసే ఉంటుంది. లాంగ్ వీడియోస్ చేస్తేనే దానికి వచ్చిన వాచ్ టైమే లెక్కలోకి ఉంటుంది. మనకి ఇప్పుడు షార్ట్స్లో టైం ఉంటే అది కుదరదు. షార్ట్స్లో కేవలం వ్యూసే. మీరు లాంగ్ వీడియోస్ చేస్తుంటే కొత్త రూల్స్ చూసి భయపడకండి, దానికి బదులు స్ట్రాటజీ మార్చండి. మీ ఆడియన్స్ ఏ టాపిక్ చూడటానికి ఆసక్తి చూపుతుందో తెలుసుకోండి. థంబ్నెయిల్ మీద దృష్టి పెట్టండి. టైటిల్ క్లియర్గా, క్యూరియాసిటీగా కలిగించేలా ఉండాలి. మొదటి 30 సబ్స్క్రైబర్స్ చాలా ముఖ్యమైనవి, ఎందుకంటే వ్యూవర్స్ మొదట్లోనే వీడియో వదిలేస్తే మీకు వాచ్ టైం రావటం కష్టం. వీడియో చేయాలనే ఉద్దేశం 10 నిమిషాలు మాట్లాడకండి. వ్యూస్ని అనవసరమైన ఇన్ఫర్మేషన్ ఉంటేనే ఆ లెంత్ ఉండాలి. 8000 గంటలు అంటే చాలా పెద్ద టార్గెట్. అవును, 4000తో పోలిస్తే పెద్దదే, కానీ దీనికి ఒకసారి చూడండి, 8000 అవర్స్ అంటే 4,80,000 మినిట్స్. ఇది ఒక్క వీడియోతో రావాల్సిన అవసరం లేదు. మీ ఛానల్లో అనేక వీడియోస్ కలిగి వాచ్ టైం తీసుకురావచ్చు. ఉదాహరణకు ఒక వీడియోకి యావరేజ్ వ్యూస్ వస్తాయి, ఇంకొక వీడియోకి సెర్చ్ ద్వారా నెల తరబడి వ్యూస్ వస్తూనే ఉంటాయి. అలా మొత్తం ఛానల్ వాచ్ టైం పెరుగుతుంది. అందుకే ఒక్క వైరల్ వీడియో కోసం మాత్రమే ఎదురు చూడకుండా ఎప్పటికప్పుడు కంటిన్యూస్గా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉండాలి. షార్ట్ క్రియేటర్స్ ఏం చేయాలి? షార్ట్స్ పూర్తిగా ఆపేయాల్సిన అవసరం లేదు. షార్ట్స్ ద్వారా కొత్త ఆడియన్స్ను ఛానల్కి తీసుకురావచ్చు, కానీ లాంగ్ ఫామ్ కూడా ట్రై చేయండి. ఒక మోటివేషనల్ షార్ట్ చేశారు, డబ్బు వచ్చిన వెంటనే మనం చేసే 5 తప్పులు అని షార్ట్ చేశారనుకోండి, అదే టాపిక్ డబ్బు వచ్చిన తర్వాత ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదన్న దాని మీద అలాగా ఒకదానికి ఒకటి చైన్ లాగా సంబంధం ఉండి చేస్తే మనము మన ఆడియన్స్కి ఏది ఇష్టమో వాళ్ళు ఏం చూస్తున్నారో ఆ ఆడియన్స్ మనకి వస్తూ ఉంటారు. అలా 2 ఫార్మేట్ ఒకదానికొకటి కనెక్ట్ చేసుకుంటా చేసుకోవాలి. ఈ చేంజెస్ ఎందుకు చేస్తుందంటే, ఇది కూడా చాలా మంది అడుగుతున్నారు, ఎందుకు యూట్యూబ్ టార్గెట్ పెంచుతుంది అంటే ఎకో సిస్టంలో కంటెంట్ వాల్యూమ్ విపరీతంగా పెరుగుతుంది. ముఖ్యంగా ఏఐ టూల్స్ రావడంతో చాలా తక్కువ సమయం పెద్ద మొత్తంలో కంటెంట్ తయారు చేయగలుగుతున్నారంట. అందుకే మానిటైజేషన్ లోకి వచ్చే ఛానల్స్ విషయంలో మీనింగ్ఫుల్ క్రియేటర్ యాక్టివిటీ, క్వాలిఫైడ్ ఎంగేజ్మెంట్, పాలసీ కాంప్లైన్స్ వంటి అంశాలపై దృష్టి పెరుగుతోంది. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఫిబ్రవరి 1 నుంచి యూట్యూబ్ ఆల్గరిథం పూర్తిగా మారిపోతుంది అని మనం చెప్పకూడదు. ప్రకటనలో ప్రధానంగా మారుతుంది. వైపీపీ ఎలిజిబిలిటీ థ్రెడ్ హోల్డ్ ఆల్గరిథం మొత్తం మారుతుందని చెప్పడానికి ఈ అనౌన్స్మెంట్ ఒక్కటే ఆధారం కాదు. కాబట్టి ఏఐ కంటెంట్ చేస్తున్న వాళ్ళకు ముఖ్యమైన హెచ్చరిక. ఇది కూడా ఒక క్రియేటర్స్ తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఏఐతో ఇమేజ్ తయారు చేయండి, వాయిస్ తయారు చేయండి, వీడియో తయారు చేయండి, స్క్రిప్ట్ తయారు చేయండి. టెక్నాలజీ ఉపయోగించడం సమస్య కాదు, కానీ ఒకే టెంప్లెట్ను తీసుకొని ప్రతిరోజు అదే వీడియో, అదే వాయిస్, అదే స్టైలు, కొంచెం టెక్స్ట్ మార్చి 100 వీడియోస్ అప్లోడ్ చేయడం ద్వారా ఛానల్ను నింపేయకండి. అలాగా మీ కంటెంట్లో ఒరిజినల్ ఐడియా, మీ ఎక్స్ప్లెనేషన్, మీ నెరేషన్, మీ స్టోరీ టెల్లింగ్, మీ ఎడిటింగ్, వ్యూస్కి నిజమైన వాల్యూమ్ ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే మానిటైజేషన్ కోసం నెంబర్స్ మాత్రమే కాదు, యూట్యూబ్ పాలసీస్ కూడా ముఖ్యమే. వ్యూస్ లేదా వాచ్ టైం కొనుక్కోవచ్చా? చాలా మంది త్వరగా మానిటైజేషన్ కావాలి, అప్పుడు కొందరు వాచ్ అవర్స్ కొనండి, సబ్స్క్రైబ్ కొనండి, ఇలా వస్తుంటాయి, మనకి కనిపిస్తుంటారు. అలాంటివేమీ చెయ్యొద్దు. మీ ఛానల్ని నిజమైన ఆడియన్స్ ఉండాలి. ఫేక్ ఎంగేజ్మెంట్, నెంబర్స్ పెంచే మానిటైజేషన్ తీసుకోవాలనే ప్రయత్నం ఛానల్కు సమస్యను తెచ్చిపెట్టే అవకాశం ఉంది. మీకు 8000 అవర్స్ రావడానికి సమయం పట్టినా
రియల్ ఆడియన్స్ తో వచ్చిన 8,000 అవర్స్ విలువైన. యూట్యూబ్ అప్డేట్ మానిటైజేషన్ థ్రెడ్ హోల్ మాత్రమే కాకుండా మరో ముఖ్యమైన విషయం ఉంది. యూట్యూబ్ ప్రీమియం లైట్ సబ్స్క్రిప్షన్ మరిన్ని దేశాలకు విస్తరించి ప్రణాళికను ప్రకటించింది. ఈ సబ్స్క్రిప్షన్ ద్వారా క్రియేటర్స్ కి సబ్స్క్రిప్షన్ రెవెన్యూలో కూడా భాగస్వామ్యం ఉంటుంది. తాజా నివేదికల ప్రకారం యూట్యూబ్ సబ్స్క్రిప్షన్ రెవెన్యూను వాచ్ టైమ్ వ్యూస్ ఆధారంగా క్రియేటర్ కు పంచుతుంది. లాంగ్ ఫామ్ 55% మరియు షార్ట్ 45% గా పేర్కొనబడింది. యూట్యూబ్ క్రియేటర్ కు అడ్వర్టైజ్మెంట్ గా కాకుండా సబ్స్క్రిప్షన్ ఎకోసిస్టమ్ ద్వారా కూడా ఎర్నింగ్ ఆపర్చునిటీస్ పెంచే ప్రయత్నం చేస్తుంది. ఇదొక మంచి విషయం. మనకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉంటే దాన్ని బట్టి కూడా మనకి డబ్బులు వస్తాయన్నమాట. అంటే యూట్యూబ్ క్రియేటర్ కి ఆడియన్సే కాకుండా సబ్స్క్రిప్షన్ అకౌంట్ ద్వారా వస్తాయి. ఇది ప్రతి క్రియేటర్ వెంటనే అదనపు ఇన్కమ్ వస్తుంది అని కాదు, కానీ యూట్యూబ్ లో ఎర్నింగ్ సోర్సెస్ భవిష్యత్తులో. ఇప్పుడు 2027 ఫిబ్రవరి 1 నుంచి కొత్త క్రియేటర్ కోసం 1000 సబ్స్క్రైబర్స్ 8,000 అవర్స్ కావాలి, లేదా షార్ట్స్ కోసం అయితే 20 మిలియన్ వ్యూస్ కావాలి. మీరు ఏం చేయాలో తెలుసా? మీరు ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టబోతున్నట్టయితే ఆలస్యం చేయకండి. మీ ఛానల్ ఇప్పటికే ఉంది, కానీ సబ్స్క్రైబర్స్ 500 అయితే సబ్స్క్రైబర్స్ పెంచండి. సబ్స్క్రైబర్స్ 1000 దగ్గరలో ఉన్నారా? అయితే ఆడియన్స్ తో పాటు వాచ్ టైం మీద కూడా దృష్టి పెట్టండి. 3,000 అవర్స్ ఉన్నాయా? అయితే 4,000 కరెంట్ టార్గెట్ ను పూర్తి చేయడానికి కన్సిస్టెంట్ గా ఉంటే, మీరు మంచి వీడియోస్ చేస్తూ ఉంటే ఇప్పటికే యూట్యూబ్ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రూల్స్ మారాయని కంటెంట్ చేయడం ఆపేకండి. అదే సమయంలో రూల్స్ ను ఇగ్నోర్ కూడా చేయకండి. రూల్స్ తెలుసుకొని స్ట్రాటజీ మార్చుకోండి. ఫైనల్ గా 2027 ఫిబ్రవరిని గుర్తుపెట్టుకోండి. ఆగస్టు 10, 2026 అనౌన్స్మెంట్ ఇది. ఫిబ్రవరి 1, 2027 కొత్త YPP ఎంట్రీ థ్రెడ్ హోల్ అమలు ప్రధాన. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు చూసారు కదా. ఇంపార్టెంట్ ఏంటంటే 2027 ఫిబ్రవరి 1 నుంచి 4,000 వాచ్ అవర్ 8,000కి మారబోతుంది. ఇంకా షార్ట్స్ లో చేసేవారైతే 10 మిలియన్స్ ది 20 మిలియన్స్ కి మారబోతుంది. ఇంకొక ముఖ్యమైన గుడ్ న్యూస్ ఏంటంటే సబ్స్క్రైబర్స్ ద్వారా కూడా మనకి డబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఇది చాలా మంచి గుడ్ న్యూస్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.